నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత మూడోసారి కూడా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కొడంగల్ నియోజకవర్గం గురించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది. ఎందుకంటే 2009లో టీడీపీ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి ఇక్కడి నుంచే మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2014లో కూడా ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. తాజాగా మరొకసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రస్తుతం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి కొడంగల్లో తన నివాసం ఏ విధంగా ఉంది, తన ఇంటి దగ్గర పరిస్థితులు ఎట్లా ఉంటున్నాయి, సో అవన్నీ మీకు అందరికీ చూపించడానికి ఆర్టీవీ ఇక్కడికి రావడం జరిగింది. సో ప్రస్తుతం మనం ఇక్కడే ఉన్నాం రేవంత్ రెడ్డి నివాసం వద్ద. చూడవచ్చు, ఇదే రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క నివాసం. ఇక్కడే ఉంటాడు. తాను ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు కూడా ఇక్కడే ఉండి ప్రజలందరికీ సేవలు చేసినటువంటి పరిస్థితి. పక్కన ఉన్నటువంటి ఈ గ్రౌండ్లోనే ఏమైనా చిన్న చితక మీటింగ్లు కావచ్చు, ఇంకేదైనా సభలు సమావేశాలు నిర్వహించాలంటే ఇక్కడే నిర్వహించేటటువంటి పరిస్థితి. సో ఇక్కడే ఇల్లు, చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం. పట్టణానికి సమీపంలో, పట్టణానికి కొంచెం ఏదైతే అవుట్స్కట్లో ఉందని చెప్పవచ్చు. చూస్తున్నాం కదా, ఇది రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి నివాసం. లోపలికి వెళ్తున్నాం. లోపల ఇల్లు మొత్తం కూడా ఒకసారి తిరిగి చూద్దాం ఏ విధంగా ఉంది. సో ఇదంతా కూడా గ్రీనరీ ఉంది. ఇంటి ముంగట మంచి అట్మాస్ఫియర్ ఉండేలా మొత్తం చెట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ చిన్న చిన్న ఏదన్నా సమావేశాలు పెట్టుకోవడానికి కూడా చాలా అనువుగా ఉన్నటువంటి పరిస్థితి అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో ఇక్కడ చాలామంది వర్కర్స్ కూడా ఉన్నారు. తోటమాలి కావచ్చు, డ్రైవర్స్ కావచ్చు. రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు అతనికి వంట చేసి పెట్టేటటువంటి వంట మనుషులు కావచ్చు, వారంతా ఉన్నారు. చూస్తున్నాం, చాలా నీట్గా, చాలా క్లీన్గా కూడా ఇల్లంతా కూడా డిజైన్ చేయబడింది. ఇక్కడ పూర్తిగా హై సెక్యూరిటీ కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సీసీ కెమెరాలు కావచ్చు, అవన్నీ కూడా ఇక్కడ అమర్చబడ్డాయి. ఒకసారి లోపలికి వెళ్దాం. లోపల పరిస్థితులు ఎట్లా, లోపల ఇంటి అట్మాస్ఫియర్ ఎట్లా ఉంది అనేది చూద్దాం. సో ఇది ఇక్కడ చూస్తున్నాం. ఇదంతా కూడా వెహికల్ పార్కింగ్ దగ్గర కూడా ఒక నీట్గా ఒక సెటప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది రేవంత్ రెడ్డి సొంత ఇల్లు. కొడంగల్ పట్టణంలో రేవంత్ రెడ్డి ఉండేటటువంటి నివాసం ఇది. 2009లో కావచ్చు, 2014లో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇక్కడే ఉంటూ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటూ ప్రజల మధ్యలో ఉన్నటువంటి పరిస్థితి. ఒకసారి లోపలికి వెళ్దాం. సో ఇది రేవంత్ రెడ్డి ఇల్లు. సో లోపలికి వెళ్తున్నాం. మనం మెయిన్ గేట్ డోర్ దగ్గర ఉన్నాం. ఈ మెయిన్ డోర్ దగ్గర లోపలికి రావాల్సి ఉంటుంది. సో ఇది వావ్, చాలా నీట్గా ఉంది. ఇక్కడ రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు ఇక్కడ కూర్చొని ఎవరితో అయినా మాట్లాడాలన్నా, ఎవరితో డిస్కస్ చేయాలంటే కూడా ఇక్కడే కూర్చొని, ఇదే హాల్లో కూర్చొని డిస్కస్ చేస్తుంటాడు. ఈ చైర్లోనే రేవంత్ రెడ్డి గారు కూర్చుంటారు. వారికి సంబంధించి ఎవరైనా మాట్లాడడానికి వచ్చిన వాళ్ళు, గెస్టులు కావచ్చు, మిగతా వాళ్ళంతా కూడా ఇక్కడ కూర్చొని డిస్కస్ చేస్తుంటారు. సో ఇక్కడికి సంబంధించినటువంటి ఒక నీట్ సెటప్ అంతా కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. ఆ తర్వాత ఇక్కడ ఒక చిన్న రూమ్ కూడా ఉంది. ఎవరైనా గెస్టులు వచ్చినట్టయితే ఈ రూమ్లో, ఎవరైనా గెస్టులు వస్తే ఈ రూమ్లో వారికి అకామిడేషన్ కావచ్చు, వారు ఉండడానికి ఏర్పాట్లకు సంబంధించినటువంటి ఈ రూమ్ కూడా చూస్తున్నాం. ఇక్కడ వారి వ్యక్తిగతంగా కూడా ఒక సిస్టమ్ కూడా ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి ఏమైనా ఉంటే చూసుకోవడానికి ఇక్కడ ఒక సిస్టమ్ కూడా మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే హాల్లోనే ఇక్కడ రేవంత్ రెడ్డి కూర్చొని మాట్లాడేటటువంటి హాల్ ఏదైతే ఉందో, ఇక్కడ పక్కనే డైనింగ్ హాల్ కూడా ఉంది. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడికి వచ్చి ఇదే డైనింగ్ హాల్లో కూర్చొని భోజనం చేస్తుంటారు. ఇక్కడ కూర్చొని తాను కావచ్చు, తన కుటుంబ సభ్యులు కావచ్చు, తన దగ్గరకు వచ్చేటటువంటి అనుచరులు కావచ్చు, తన మనుషులంతా కూడా ఇక్కడే భోజనం చేస్తారు. ఇక్కడ మనం చూస్తున్నాం రేవంత్ రెడ్డికి సంబంధించి కొన్ని ఫొటోస్ కూడా కనిపిస్తున్నాయి. పోరుగడ్డలో పులిబిడ్డ అంటూ ఒక అభిమాని తనకిచ్చినటువంటి ఫోటో, ఆ తర్వాత రాహుల్ గాంధీ గారితో దిగినటువంటి ఫోటో. సో ఈ ఫొటోస్ అన్నీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఇది రేవంత్ రెడ్డి ఉండేటటువంటి ఇల్లు. ఒకసారి కిచెన్ చూస్తే ఇక్కడ కిచెన్ కూడా చాలా నీట్గా ఉంది. పూర్తిగా ఇక్కడ కిచెన్ ఉంది. ఇది రేవంత్ రెడ్డి కిచెన్. సో ఇక్కడ మొత్తం తనకు కావాల్సినటువంటి వంటలన్నీ కూడా ప్రిపేర్ చేస్తుంటారు. తనకు వచ్చారంటే చాలు ఇక్కడ పూర్తిగా ఒక పండగ వాతావరణం ఉంటుంది. రేవంత్ రెడ్డి ఎప్పుడైతే ఇక్కడికి వస్తారో
అప్పుడు పూర్తిగా ఇక్కడ ఒక కోలాహల పరిస్థితి ఉంటుంది. పూర్తిగా అభిమానులతో పెద్ద ఎత్తున ఇక్కడ అభిమానులు కావచ్చు, రేవంత్ రెడ్డి అనుచరులు అంతా వస్తుంటారు. సో ఇక్కడ ఒక కోలాహల పరిస్థితి అయితే అప్పుడు ఉంటుందని చెప్పవచ్చు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు. గతంలో ఎమ్మెల్యేగా ఇక్కడికి వచ్చేవారు, ఆ తర్వాత ఎమ్మెల్యే తర్వాత కూడా ఖాళీ టైంలో వచ్చేవారు. సో ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇక్కడికైతే ఇంతవరకు రాలేదు. సో ఒక్కసారి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇక్కడికి వస్తే ఎంత బాగుంటుంది అనేది అభిమానులంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. ఇక్కడ రేవంత్ రెడ్డికి సంబంధించి హాల్ ఉంది. ఇక్కడ హాల్లో కూడా చిన్నపాటి సోఫా సెట్స్, టీవీ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి ఏదైనా వార్తలు కావచ్చు, ఇంకేదన్నా సమాచారం తెలుసుకోవాలంటే ఇక్కడే ఈ సోఫాలలోనే కూర్చొని ఇక్కడ ఉన్నటువంటి ఈ టీవీలోనే పూర్తిగా అప్డేట్స్ అన్నీ తెలుసుకుంటుంటారు అనే విషయం కూడా మనకి ఇక్కడ చాలా స్పష్టంగా తెలుస్తుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ బెడ్రూమ్ వచ్చేసి రేవంత్ రెడ్డి గారి బెడ్రూమ్. సో ఇది బెడ్రూమ్. ఇక్కడ అతను ఫ్రెష్ అప్ అవుతారు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసి ఇక్కడ కూర్చొని పూర్తిగా ఎవరితో అయినా మాట్లాడాలన్నా, ఏమైనా అప్డేట్స్ టీవీలో చూసి అప్డేట్స్ తెలుసుకోవాలన్నా ఇక్కడ కూర్చుంటారు. సో పూర్తిగా కూడా చాలా నీట్గా, చాలా క్లీన్గా ఉంది. మంచి డెకరేషన్ కావచ్చు, చాలా నీట్గా అయితే ఈ ప్లేస్ అంతా ఉంది. ఆ లైటింగ్ కావచ్చు, ఆ ఫ్యాన్స్ కావచ్చు, ఇక్కడ చూస్తున్నాం ఈ లైటింగ్ అంతా కూడా చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది ఇదంతా కూడా. సో ఇది రేవంత్ రెడ్డి గారి నివాసంలో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి పరిస్థితి. ఒకసారి బాల్కనీలోకి వెళ్ళినట్టయితే, సో ఇది బాల్కనీ. రేవంత్ రెడ్డి గారి నివాసంలో ఫస్ట్ ఫ్లోర్లో ఉండేటటువంటి బాల్కనీ ఇది. ఇక్కడ నుంచి కూడా వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. ఎందుకంటే చాలా పూర్తిగా కూడా టౌన్కి ఎడ్జ్లో ఉంది కాబట్టి ఇక్కడంతా కూడా ఒక ప్లెజెంట్ అట్మాస్ఫియర్ అయితే ఉంది. ఇక్కడికి వచ్చి ఎవరైనా తనకు సంబంధించిన అభిమానులు కావచ్చు, ఎవరైనా కార్యకర్తలు వచ్చినప్పుడు వారికి అందరికి ఇక్కడ నుంచే రేవంత్ రెడ్డి అభివాదం చేస్తూ ఉంటాడు. ఇక్కడ నుంచి కూడా వ్యూ అంతా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ దాదాపుగా సమయం 9:30 కావస్తుంది. ఈ సమయంలో ఇంతకంటే బిఫోర్ ఎర్లీ మార్నింగ్ కావచ్చు, సాయంత్రం సమయంలో చూసుకున్నట్టయితే పూర్తిగా ఒక ప్లెజెంట్ వాతావరణం ఉంటుంది. ఇక్కడ ఉండేసి ఇక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ అంతా కూడా ఎంజాయ్ చేసేందుకు చాలా వీలుగా ఉంటుంది. సో ఇది రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇల్లు. తన కిచెన్ కావచ్చు, హాల్ కావచ్చు, బెడ్రూమ్ కావచ్చు, వాటన్నిటిని చూసాం కదా. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో పనిచేసే వారి అభిప్రాయాలు తీసుకుందాం. ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు, సో రేవంత్ రెడ్డి గారితో వారికి ఎటువంటి అనుబంధం ఉంది, ఎట్లా ఉంటాడు ఇంటికి వచ్చినప్పుడు అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.